ప్రవీణ్ అనే ఒక యువకుడు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగినవాడు. ఒక కళాకారుడిగా తన ఊహను కళగా మలచే అనుభవజ్ఞుడు. ఒక గ్రాఫిక్ డిజైనర్గా అతను సృజనాత్మకతకు జీవం పోసేవాడు. సిరి సౌమ్య, మృదుస్వభావం, తెలివితేటల కలయిక. ఆమె ఎక్కడ ఉన్నా ఆమె మేధస్సు మార్గాన్ని వెలుగునిచ్చే దీపంలా ఉంటుంది. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన నైపుణ్యంతో సమస్యలను పరిష్కరించగల సమర్థురాలు. వీరి జీవితం ఒక్కసారిగా మారింది. ఇది రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అందమైన జీవిత ప్రయాణం ప్రారంభమైంది. వారి వివాహానికి నెల రోజులు తిరగక ముందే ప్రపంచం ఒక ప్రపంచవ్యాప్త లాక్డౌన్ బారిన పడింది. చాలామంది వ్యక్తులకు ఒంటరితనం ఓ పరీక్షగా మారగా, ప్రవీణ్ మరియు సౌమ్య ఈ సమయాన్ని కలిసి గడిపేందుకు వినియోగించుకున్నారు. ఇద్దరూ వర్క్ ఫ్రం హోం చేస్తూ ఆ నెలలను నవ్వులు, లోతైన సంభాషణలు, పరస్పర అండగా నిలబడే మధుర క్షణాలుగా మలచుకున్నారు. వారి మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి గోవా వెళ్లారు. సముద్రతీరాల అందాలు, సాహసిక అనుభవాలు, ఆనందంతో నిండిన అపారమైన ఫోటోలు, ప్రతి క్షణం వారు కలసి అనుభవించినదే. ఈ ప్రయాణం వారి బంధాన్ని మరింత బలంగా మార్చింది. వారు నిజంగా ఒకరికొకరు అన్యోన్యమైనవారని నమ్మేలా చేసింది. ఒక స్థిరమైన భవిష్యత్తు కోసం వారు తమ సొంత ఇంటిని నిర్మించుకునే ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రతి చిన్న వివరణ, రూపకల్పన నుండి నిర్మాణం వరకు వారి కలలను ప్రతిబింబించింది. కష్టతరమైన నిర్మాణ ప్రక్రియకు ముందు కొంతకాలం విరామంగా వారు కేరళ విహారయాత్రకు వెళ్లారు. నిశ్శబ్దమైన వెనిసలు, పచ్చని ఛాయలతో నిండిన తేయాకు తోటలు, హౌస్బోట్లో గడిపిన మధుర క్షణాలు వీరి బంధానికి మరింత శోభను తెచ్చాయి. కొన్ని నెలల కృషి తర్వాత వారి కలలిల్లు పూర్తయింది. అదే సమయంలో మరో మధుర సంఘటన జరిగింది. వారు తమ తొలి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకున్నారు. కొద్ది రోజుల తరువాత వీరికి కుమారుడు జన్మించాడు, వియాన్. అతని చిరునవ్వులు, ముద్దుగా చెప్పే మాటలు, చిన్న చిన్న అడుగులు ప్రతి క్షణం ఇంట్లో ఆనందాన్ని నింపాయి. తల్లిదండ్రులుగా మారినప్పటికీ ప్రవీణ్ మరియు సౌమ్య తమ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపారు. ప్రవీణ్ మరియు సౌమ్య జీవితం ప్రేమ, అనుబంధం మరియు కలిసి ఎదిగే అందానికి ఓ అద్భుతమైన నిదర్శనం. కాలంతోపాటు తమ బంధం మరింత దృఢంగా మారుతుందనే దృఢనిశ్చయాన్ని వారు నిరూపించారు. ఈ కథ ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, ఇది నిజమైన జీవిత ప్రయాణం. ఇద్దరూ కలిసుండటమే నిజమైన బంధమని రుజువు చేసే కథ.